గాలే వేదికగా ఇండియా శ్రీలంక మధ్య ప్రారంభమైన మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజే క్రికెట్ లవర్స్కు అసలైన మజాను అందించింది. టీమిండియా బ్యాటర్లు నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్తో శ్రీలంకపై పూర్తి డామినేషన్ చూపించి అరిపించారు. శ్రీలంకను వణికించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే అంటే టాస్ పడినప్పుడే టీమిండియా ఈ మ్యాచ్పై 50% పైగా ఆధిపత్యాన్ని సాధించిందని చెప్పాలి. ఎందుకంటే గాలే పిచ్ స్వభావాన్ని బట్టి చూస్తే చివరి 3 రోజుల్లో ఇక్కడ బంతి విపరీతంగా టర్న్ అవుతుంది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చివరి ఇన్నింగ్స్లో శ్రీలంక స్పిన్ అటాక్ను ఎదుర్కోవడం ఎంత నరకమో మనకు తెలుసు. అందుకే కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం టీమిండియాకు భారీగా కలిసి రానుంది. ఈ నిర్ణయం వల్ల శ్రీలంక బ్యాటర్లు మన స్పిన్నర్ల దెబ్బకు విపరీతంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మొదటి రోజు ఆటలో దేవదత్ పడిక్కల్ సూపర్ హీరోగా మారి సెంచరీ చేసి అదరగొట్టగా కేఎల్ రాహుల్ కూడా గాయపడ్డా 77 పరుగులతో వీరోచిత పోరాటం చేసి మంచి ఆట తీరును కనబరిచాడు. దీంతో తొలి రోజు ముగిసే సమయానికి భారత్ 73 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 288 పరుగులు చేసి అత్యంత బలమైన స్థితిలో నిలిచింది. క్రీజులో ఉన్న బ్యాటర్ల జోరు చూస్తుంటే భారత్ సునాయాసంగా మొదటి ఇన్నింగ్స్లోనే 600 పరుగుల భారీ స్కోరు చేసేలా కనిపిస్తోంది. గతంలో ఈ పిచ్ పైన మొదటి ఇన్నింగ్స్లో 600 పరుగులు చేసిన రికార్డులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇండియాకు ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఓవరాల్గా ఫస్ట్ డే ఆటపై ఇండియా పూర్తి కంట్రోల్ సాధించింది. మరి సెకండ్ డే మన బ్యాటర్లు ఈ లీడ్ను ఎంతవరకు తీసుకెళ్తారో చూడాలి. మొదటి రోజు వర్షం కొద్దిసేపు అంతరాయాన్ని కలిగించింది కానీ మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. అయితే ఇప్పుడు రెండవ రోజు భారీ వర్ష సూచన ఉంది. మరి వరుణుడు రెండవ రోజు శాంతిస్తాడో లేదా ఉగ్ర రూపం చూపిస్తాడో వేచి చూడాలి. ఇక మొదటి రోజు మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ శ్రీలంక కొత్త బంతిని చాలా అప్రమత్తంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జైస్వాల్ క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే ఎంతో పాజిటివ్ ఇంటెంట్తో అద్భుతమైన టచ్లో కనిపిస్తూ స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. మరో ఎండ్లో కేఎల్ రాహుల్ పూర్తి రక్షణాత్మక శైలిలో ఆడుతూ వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు 47 పరుగులు జోడించి పటిష్టమైన పునాది వేశారు. అయితే 11వ ఓవర్లో జరిగిన ఒక ఊహించని రనౌట్ భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కేసర నువంతా వేసిన బంతిని రాహుల్ మిడాన్ వైపు డ్రైవ్ చేయగా బౌలర్ నువంతా కుడివైపునకు డైవ్ చేస్తూ బంతిని ఆపడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న జైస్వాల్ను బౌలర్ అడ్డుకోవడంతో జైస్వాల్ నియంత్రణ కోల్పోయి పిచ్పై కింద పడిపోయాడు. రాహుల్ అప్పటికే సగం దూరం పరిగెత్తడంతో జైస్వాల్ పడిపోవడం చూసి ఆగిపోయాడు. జైస్వాల్ వెంటనే లేచి మళ్లీ పరుగు తీయడానికి సిగ్నల్ ఇవ్వడంతో రాహుల్ ముందుకు దూసుకొచ్చాడు. కానీ జైస్వాల్ అంతలోనే వెనక్కి తిరిగి క్రీజులోకి రావడానికి ప్రయత్నించడంతో ఇద్దరు బ్యాటర్లు ఒకే ఎండ్కు చేరుకున్నారు. రాహుల్ ముందుగా క్రీజులో బ్యాట్ పెట్టడంతో జైస్వాల్ 37 బంతుల్లో 32 పరుగులు చేసి రనౌట్గా వెనుదిరగాల్సి వచ్చింది. కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ కారణంగా జైస్వాల్ పెవిలియన్ చేరాడు. జైస్వాల్ తన టెస్ట్ కెరీర్లో ఇలా రనౌట్ కావడం ఇది 3వసారి. గతంలో మెల్బోర్న్లో ఆస్ట్రేలియాపై 82 పరుగుల వద్ద, ఢిల్లీలో వెస్టిండీస్పై 175 పరుగుల వద్ద కూడా జైస్వాల్ ఇలాగే రనౌట్ అయ్యాడు. జైస్వాల్ నిష్క్రమణ తర్వాత 3వ స్థానంలో క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ ఈ రోజు ఆటకు అసలైన సూపర్ హీరో అని చెప్పాలి. ప్రాక్టీస్ మ్యాచ్లో ఎలా అయితే సెంచరీ చేసి అదరగొట్టి అజేయంగా నిలిచాడో సరిగ్గా అక్కడి నుంచే ఈ రోజు ఆటను కొనసాగించాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే సానుకూల శైలితో ఆటను ఆరంభించిన పడిక్కల్ లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. స్పిన్నర్లపై అద్భుతమైన ఫుట్ వర్క్ చూపిస్తూ ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో ముందుకు వచ్చి లాంగ్ ఆన్ మీదుగా 6 బాదాడు. ఒకవైపు రాహుల్ యాంకర్ పాత్ర పోషిస్తుంటే పడిక్కల్ స్కోరు వేగాన్ని తగ్గనివ్వకుండా వైవిధ్యమైన రివర్స్ స్వీప్స్ ఆడాడు. అలాగే లాహిరు కుమారా బౌలింగ్లో ఒకే కాలిపై నిలబడి పుల్ షాట్ కొట్టి 4 సాధించడం, సోనాల్ దినుషా బౌలింగ్లో కవర్స్ మీదుగా హార్డ్ కట్ ఆడి 4 సాధించడం వంటి విభిన్నమైన షాట్లతో శ్రీలంక బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. 37వ ఓవర్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పడిక్కల్ ఆపై 57వ ఓవర్లో మిడాఫ్కు బంతిని నెట్టి టెస్టులో తన తొలి సెంచరీని కేవలం 134 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతో పడిక్కల్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 21వ శతాబ్దంలో భారత్ తరపున 3వ స్థానంలో బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించిన 2వ ఎడమ చేతివాటం బ్యాటర్గా పడిక్కల్ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు 2002లో ఢిల్లీలో జింబాబ్వేపై సౌరవ్ గంగూలీ 136 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు. అలాగే భారత్ తరపున టెస్టులో 3వ స్థానంలో సెంచరీ కొట్టిన 8వ ఎడమ చేతివాటం బ్యాటర్గా పడిక్కల్ నిలిచాడు. 2024 సెప్టెంబర్లో బంగ్లాదేశ్పై శుభ్మన్ గిల్ చేసిన సెంచరీ తర్వాత భారత్ జట్టుకు 3వ స్థానంలో ఇదే మొదటి సెంచరీ.
ఈ 2 మ్యాచ్ల మధ్య జరిగిన 19 టెస్టు మ్యాచ్ల్లో భారత్ 7 విభిన్న బ్యాటర్లను 3వ స్థానంలో ఉపయోగించింది. వారంతా కలిపి 35 ఇన్నింగ్స్లలో కేవలం 5 హాఫ్ సెంచరీలతో 27.28 సగటును మాత్రమే సాధించారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే పడిక్కల్ ఇన్నింగ్స్ ఎంత విలువైందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కేఎల్ రాహుల్, పడిక్కల్ ఇద్దరూ కలిసి శ్రీలంక బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొని 2వ వికెట్కు ఏకంగా 150 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నిర్మించారు. 53వ ఓవర్లో రాహుల్ కొట్టిన 4 ద్వారా వీరిద్దరూ ఈ మైలురాయిని అందుకున్నారు. రాహుల్ 43వ ఓవర్లో నువంతా బౌలింగ్లో సింగిల్ తీసి టెస్టుల్లో తన 21వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. తన ఇన్నింగ్స్ సమయంలో జయసూర్య బౌలింగ్లో అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. అయితే వాతావరణంలో ఉన్న విపరీతమైన వేడి కారణంగా రాహుల్ శారీరకంగా చాలా అలసిపోయాడు. టీ విరామ సమయానికి రాహుల్ తీవ్రమైన అలసట మరియు కండరాల తిమ్మిరితో డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లాడు. టీ విరామం తర్వాత ఆట ప్రారంభమయ్యే సమయానికి అతను డ్రెస్సింగ్ రూమ్ మెట్లు ఎక్కడానికి కూడా రాహుల్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత మైదానంలోకి వచ్చినప్పటికీ కుడి చేతి నొప్పితో అల్లాడిపోయాడు. దీనికి తోడు అతని ఎడమ చేతి వేళ్ల మధ్య మరియు కాళ్లలో కూడా తీవ్రమైన క్రాంప్స్ రావడంతో అతను నడవలేకపోయాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో 77 పరుగుల వద్ద రాహుల్ రిటైర్డ్ హర్ట్గా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఇది రాహుల్ ప్యూర్ క్లాస్ ఇన్నింగ్స్ అయినప్పటికీ లాంగ్ ఇన్నింగ్స్ ఆడేటప్పుడు అతడి ఫిట్నెస్ స్థాయిలపై టీమ్ మేనేజ్మెంట్ క్రిటికల్గా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. రాహుల్ స్థానంలో క్రీజులోకి వచ్చిన భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ కేవలం 28 బంతుల్లో 16 పరుగులకే అవుట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆసిఫ్ ఫెర్నాండో బౌలింగ్లో వెనక మోకాలు నేలకు ఆనించి కొట్టిన కవర్ డ్రైవ్ 4, అలాగే పాయింట్ దిశగా కొట్టిన స్క్వేర్ డ్రైవ్ 4తో గిల్ అద్భుతమైన టచ్లు కనిపించినప్పటికీ పెద్ద ఇన్నింగ్స్గా మార్చలేకపోయాడు. 62వ ఓవర్లో ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో క్రీజు వెలుపలికొచ్చి అనవసరమైన భారీ షాట్ ఆడబోయి మిడ్ ఆఫ్ వద్ద లాహిరు ఉదారాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గిల్ ఈ విధంగా అవుట్ కావడం పట్ల తనపై తానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఒక కెప్టెన్గా క్రీజులో సెట్ అవ్వడానికి ముందే ఇటువంటి బాధ్యతారహితమైన షాట్ సెలెక్షన్తో అవుట్ అయ్యాడు. అయితే ఈ వికెట్తో లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఒక అరుదైన రికార్డును అందుకున్నాడు. జయసూర్య ఈ మ్యాచ్కు ముందు వరకు తన 23 టెస్టుల కెరీర్లో జట్టు వేసిన మొత్తం ఓవర్లలో ఏకంగా 34.66% ఓవర్లను తానే వేశాడు. కనీసం 100 టెస్ట్ వికెట్లు తీసిన 205 మంది అంతర్జాతీయ బౌలర్లలో ఇది అత్యధిక ఓవర్ల శాతం కావడం విశేషం. అలాగే జయసూర్యకు గాలే మైదానంలో గత 45 ఓవర్ల బౌలింగ్లో దక్కిన మొదటి వికెట్ ఇదే కావడం గమనార్హం. గిల్ అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. పంత్ సాధారణంగా వచ్చి రావడంతోనే అటాకింగ్ గేమ్ ఆడతాడు. కానీ ఈరోజు మాత్రం చక్కటి డిఫెన్స్తో ఎంతో మెచ్యూరిటీని ప్రదర్శించాడు. స్లిప్ పక్క నుండి ఎడ్జ్ ద్వారా 2 పరుగులు సాధించిన పంత్ ఆ తర్వాత పడిక్కల్తో కలిసి చాలా జాగ్రత్తగా మ్యాచ్ను ముందుకు నడిపించాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి పడిక్కల్ 131 పరుగులతో, పంత్ 27 పరుగులతో అజేయంగా నిలిచారు. వీరిద్దరూ 3వ వికెట్కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. దీంతో ఇండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 288 పరుగులు చేసింది. ఇండియా ఇదే దూకుడు కొనసాగిస్తే వారు వన్ సైడ్ అవ్వడం ఖాయం. మరి మన బ్యాటర్లు మొదటి ఇన్నింగ్స్లో 600 పరుగులు చేసి శ్రీలంకకు చుక్కలు చూపిస్తారా, లేక లంక స్పిన్నర్లు మనల్ని అడ్డుకుంటారా అన్న విషయం తేలాలి అంటే 2వ రోజు వరుణుడు శాంతించాలి. మరి 2వ రోజు ఏ ఆటలో ఎటువంటి మలుపులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.